ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఆయా ప్రాంతాల నుంచి, ఆయా రాష్ట్రాల నుంచి, ఆయా దేశాల నుంచి, ముఖ్యంగా ఆర్మీ నుంచి కూడా మరి మీరు ప్రభువుని గణపరుస్తూ మరి పోలీసు వ్యవస్థలో నుండి కూడా అధికారపరంగా ఒక ఉద్యోగములో ఉండి కూడా సృష్టికర్తని మర్చిపోకుండా ఈ రీతిగా నాతో కలిసి పాలభాగవతులు అవుతున్నందుకు ఈ యొక్క ప్రభు యొక్క పనిలో మీరు నాతో కలిసి దేవాది దేవుని మహిమపరుస్తున్న విధానాన్ని బట్టి ఆ దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు చాలా మందిలో చాలా విధాలుగా మరి తెల్లోళ్ళు చెబితే యేసు ప్రభు గురించి తెలియబడింది అని మతానికి అర్థం తెలియదు. మరి హిందూ అనే దానికి నిర్వచనమే లేదు, అంటే అర్థమే లేదు. మరి ఒక బ్రాహ్మణ ఉత్తముడు అన్నాడు, హిందూకి అర్థం చెప్పయ్యా అని అడిగితే అక్కడున్న యాంకర్లు కావచ్చు, ఆయన అన్నాడు, హిందూకి అర్థము తూపిట్, వ్యర్థుడు అని ఆయన ఒక అర్థం చెప్పాడు. తూపిట్ అంటే కొన్ని పదాలలో ఇంగ్లీష్ వర్డ్స్లో రాస్కేలు, తూపిట్టు అని రకరకాలుగా మాట్లాడతారు కదా. వాటిల్లో ఒక దాన్ని ఆయన మించిన చేసి చెప్పాడు. ఆయన ఎవరో కాదు, చిన్నజీరు స్వామి. చిన్నజీరు స్వామి అన్నాడు, హిందూకి అర్థము అనే దానికి నిర్వచనం చెప్పమని అడిగితే టూపిట్, ఇంకా కాఫిన్ అని కొన్ని పదాలు వాడాడు. అలాంటి విధానములో ఉన్న ఈ యొక్క హిందువులని మేము అట్లా, మేము ఇట్లా, తెల్లోళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి గతంలో ఇంత లేదు, యేసు ప్రభువుని ఆ గురించి ఇంత వివరణ లేదు అని చెప్పి అని అంటూ భ్రమలో మనుషుడు బ్రతుకుతున్నాడు. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, గతములో దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు మా పూర్వకాలాలలోనే పూర్వీకులు, మా రథ సౌందీకులు, కొందరు మా నాన్న కూడా యేసు ప్రభు వారిని దేవుడిని ఒప్పుకుంటాడు. ఆ యేసు ప్రభు వారిని హృదయపూర్వకంగా మరి స్వీకరిస్తానికి మేము అడ్డం తగిలాము గతంలో మా నాన్నగారికి. అయితే ప్రభునందు ఇప్పుడు ఒక తెల్లోళ్ళు నుంచి మన భారతదేశానికి వచ్చి వాళ్ళు రకరకాలైన మనస్తత్వాలు, అభిప్రాయాలు కలిగించి మన దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని ఇలాగా యేసు ప్రభు వారిని అని చర్చలు గట్టించి ఏమండి అనేక రకాలుగా అనేక అభిప్రాయాలు కలిగి హిందువుడిని, అసలు హిందూ అనే ఆ నేము ఎక్కడి నుంచి పుట్టిందో కూడా అర్థం కాని అయోమయం, గందరగోళం పరిస్థితిలో ఉన్నాడు. కానీ అలాంటి వ్యక్తి మాట్లాడతాడు, ఏమంటారు అంటే, మన దేవతలు, దేవుళ్ళు ఎంతమంది ఉండగా అని చెప్పి మంచిదే, కానీ అజ్ఞానం అహంభౌతి వినాశాయ దుర్మరణం
అజ్ఞానమనే అంధకారములో కూర్చున్న మానవుడా, ఓ మనుషుడా, నేను ఎలాగా అలాగా అని ఎర్రవీగుతున్న ఓ మనిషి, ఒకసారి నీకు నీవే వెనక్కి తిరిగి చూసుకుంటే నీ జీవితం అంతా కూడా అర్థమవుతుంది. ఎందుకు నేను ఈ మాట చెప్పాను అంటే, యేసు ప్రభు వారిని పరిచయం చేసింది తెల్లోళ్ళు కాదండి. అలా అని భ్రమంలో బ్రతుకుతున్నారు. యేసు ప్రభు వారిని పరిచయం చేసింది తెల్లోళ్ళు కాదు. యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు. ఆయన అసలుకి ఎంత అనుమానం కలిగిన వ్యక్తి అంటే, తన కళ్ళారా చూస్తే గాని నమ్మడు. తనకి ఏదన్నా అనుమానం ఉన్నట్లయితే ఆయన ఆ యొక్క స్థలములో, అంటే యేసు ప్రభు వారు ఆ 3 రోజున పునరుద్ధానం చెందాడు అని తన పక్కన స్నేహితులు చెప్పినా, తన సహోదరులు చెప్పినా, నేనైతే ఆ సందర్భంలో అక్కడ ఉన్నట్లయితే అసలు ప్రభువు వారా కాదని నా ఏళ్ళని ఆయన గాయాలలో ఉంచి నేను చూసేవాణ్ణి, అప్పుడు నమ్మేవాణ్ణి అని యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు త్రోమ మొట్టమొదటిగా భారతదేశానికి వచ్చి ఆ కేరళ రాష్ట్రానికి, కేరళలో మలయాళం, ఇక ఈ యొక్క కేరళ రాష్ట్రానికి వచ్చి దేవుని శిష్యుడు, యేసు ప్రభు వారి శిష్యుడు కేరళ వచ్చి ఆ యొక్క ప్రాంతానికి వచ్చేటప్పటికి అక్కడ కొందరు బ్రాహ్మణుస్ పుష్కర స్థానం కోనేటిలో వారు చేస్తూ అన్నారు, ఆ నీళ్ళని అలాగ తీసుకొని అలాగ దేవుని పేరిట అలాగ పోస్తూ ఉన్నారు. ఇదంతా కూడా త్రోమ యేసు ప్రభువు శిష్యుడు చూస్తున్నాడు. వారిని ఒక మాట అడిగాడు, భక్తి బాగానే ఉంది, కానీ మీరు చేస్తున్నారే ఆ యొక్క క్రమములో మీరు దోషుడితో నీళ్లు తీసుకున్నారు, అక్కడ ఏం కావాలో తెలుసండి, మీ దోషుడి నీళ్లు అక్కడ ఎలితి కనపడాలి. తర్వాత మీరు దేవుడు అనే పేరిట అలాగ పైకి పోశారు కదా, ఆ దోషుడి నీళ్లు అలాగనే పైకి వెళ్ళిపోవాలి, అది శక్తి అనని ఈ యొక్క యేసు ప్రభు వారి శిష్యుడు త్రోమ కేరళలో దేవుని గురించి ప్రకటన చేయటము, అక్కడ ఆ కోనేట్లో ఉన్నవారు, సరే మేము ఎప్పటి నుంచో ఇలాగ చేస్తున్నాము, మరి మీరు ఎలాగ చేస్తారో మాకు తెలియజేయమని అడిగినప్పుడు, అప్పుడు ఈ యొక్క త్రోమ ఆ కోనేటిలోకి వెళ్ళి దేవుని పేరిట ప్రార్థించి అక్కడ దోషుడి నీళ్లు తీస్తే ఆ దోషుడి నీళ్లు వెలితి కావాలి అని నీళ్ళకి ఆజ్ఞాపించి, అప్పుడు నీళ్లు లోబడి త్రోమ తీసిన దోషుడు వెలితి అక్కడ కనిపిస్తుంది. ఆశ్చర్యం. వీరు ఎన్నో రోజుల నుంచి ఈ బ్రాహ్మణులు ఆ కోనేటిలోకి వెళ్ళి దేవుని పేరిట పూజ చేస్తున్నారు. అయితే అక్కడ వెలితి కాల. తర్వాత దేవుని పేరిట ఈ నీళ్ళని అలాగ పైకి పోసినప్పుడు ఆ నీళ్లు పైకి వెళ్ళిపోయాయి. ఆ దృశ్యాలు ఇప్పటికి కూడా కేరళలో మొదటిగా మార్పు చెందింది. యేసు ప్రభు వారిని నమ్ముకుంది ఎవరయ్యా అంటే, భారతదేశంలో ఫస్ట్ ప్రథముగా బ్రిటిష్ వాళ్ళు కాదు, అందరూ తెలియక అనుకుంటున్నారు. కానీ కేరళ రాష్ట్రానికి యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు వచ్చి
అక్కడ దేవుని గురించిన వర్తమానము వారికి చెప్పిన తర్వాత, సువార్త ప్రకటించిన తర్వాత ఆ కేరళ ఆ యొక్క రాష్ట్రములో ఆ యొక్క బ్రాహ్మణుసు ఈ యొక్క కార్యాన్ని చూసి, మనము చేస్తే పైకి పోలేదు, మనము చేస్తే గుంటలో ఎడితి కనపడలేదు, కానీ ఇది దేవుని యొక్క శక్తేనని ప్రథముగా కేరళలో వాస్తవులు, బ్రాహ్మణులు యేసు ప్రభు వారిని నమ్ముకున్నారు. ఇలాగా మనం చూసుకుంటూ పోతే చాలా మందిలో చాలా విధాలుగా సాక్ష్యాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను చెప్పబోతుంది ఏంటంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఒక సూచిక్రియో ఒక మహత్త కార్యమో ఊహించిన కార్యం జరిగితేనో యేసు ప్రభు వారిని తెలుసుకుంటారు. అంటే వారు వచ్చేంతవరకు యేసు ప్రభు వారి దగ్గరికి అనేక రకాలుగా, అనేక విధాలుగా, అనేక పరిస్థితుల్లో వస్తారు. కానీ ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ మన వాళ్ళు అంటారు తెల్లోళ్ళు చూపించారు అంటారు. తెల్లోళ్ళు ఎవరు చెప్పలేదు. మన హిందూ పురాణాలలోనూ వేదాలలోనూ ఒక వేదాన్ని మీ దృష్టికి నేను తీసుకురావాలని నేను ఆ వేదములో ఉన్న ఆయన మీకు మీ దృష్టికి నేను తీసుకురావాలని సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నా. చూద్దాం. ప్రభునందు దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాక ఇక్కడ నా చేతుల్లో ఉంచబడి ఉంది ఏమిటంటే శుక్ల యజుర్వేద సంహిత. చూడండి, చూస్తున్నారు కదా. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఒక ఋషి ఇది రాసిన రచయిత ఎవరై అంటే డాక్టర్ దాసరాజి రంగాచార్యులు వారు. శుక్ల యజుర్వేద సంహిత. దీనిలో కొన్ని సృష్టికర్త గురించి పదాలని ఇక్కడ ఆయన మనకి పొందుపరిచాడు. చూడండి, చిత్తగించండి, నేను చదువుతాను, ఆలకించండి. పూర్వము అగ్ని పశువై ఉండెను. దేవతలు అగ్నిని పశువుతో విఘ్నం చేసిరి. అగ్ని భూలోకమును జయించినవాడు. ఆ అగ్ని భూమికి అధిపతి ఉన్నాడు. అశ్వము విఘ్నమై వధింపబడినదై ఈ పృథ్వీ అగును. నీవే ఈ పృథ్వీని జయించగలవాడవు. ప్రోక్షరస జలమును త్రాగుము. ప్రోక్ష జలమును త్రాగుటకు నోరు అర్పించవలెను. వాయువు పశువై ఉండెను. దేవతలు వాయువుని పశువుతోనే విఘ్నం చేసేది. వాయువు అంతరిక్షమును జయించినవాడు. వాయువు అంతరిక్షమునకు అధిపతి ఉన్నాడు. అశ్వము విఘ్నమై వధింపబడినదై అంతరిక్షము అగును. నీవే అంతరిక్షమునకు జయించిన వాడవు. ఈ ప్రోక్షరస జలమును త్రాగుము. సూర్యుడు పశువై ఉండెను. దేవతలు సూర్యుని పశువుతోనే విఘ్నం చేసిరి. ధ్రువలోకమును జయించినవాడు ఎవరు? ఆకాశములో కనిపిస్తున్న ఆ సూర్యుడు కాదండి. ఆ సూర్యుడు పనేంటి? దేవుడి నిర్మించిన ఒక నక్షత్రం. దాని పనేంటి అంటే ఉదయాన్నే రావాలి, సాయంత్రం వరకు ఉండాలి, తర్వాత అస్తమయం కావాలి. ఆ సూర్యుని గురించి చెప్పట్లేదు ఇక్కడ సూర్యుడు అని చెప్పబడుతున్న ఆయన వేరు. ఇక్కడ నేను చెప్పబోతున్న ఆయనకి 39 పేర్లు ఉన్నాయి. నేను కొన్ని పేర్లని
మీకు చదివి వినిపించాను. ఇది శుక్ల యజుర్వేద సంహిత పేజీ నంబరు 253 పేజీ. ఇప్పుడు భూలోకమును జయించినవాడు ఈ సూర్యుడు అంతరిక్షమునకు అధిపతి ఉన్నాడు. అశ్వం అని చెప్పాడు, సూర్యుడని చెప్పబడ్డాడు, వాయువని చెప్పబడ్డాడు, ఇంకా అగ్ని చెప్పబడ్డాడు. ఈ అగ్ని పొయ్యిలో వేసే అగ్ని కాదండి. ఈ అగ్ని పశువై ఉన్నాడట. దీనికి దేవదూతలే సాక్ష్యమట. ఏమండి, ఇప్పుడు చాలామందిలో ఐందవ సహోదరులు మరి అలా ఇలా అని వీగుతున్నారు. ఏమండి, నేను అడిగే పాయింట్స్ని మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయచ్చు. కుండ తయారు చేస్తున్నప్పుడు కుమ్మరవాణ్ణి చూసిద్ది. ఆ కుండ మరలా కుండలని సృష్టించలేదు, చెయ్యలేదు. అలాంటప్పుడు కుండ ఎప్పుడండి చూసింది? ఇలాగ ఉన్నాడు, అలాగ ఉన్నాడు. కుండని నిర్మించిన పరమ కుమ్మరి ఉన్నాడు. ఆయన తలుసుకుంటే 100 కుండలను పగలగొట్టైనా మరలా యథాపకారంగా నిర్మించవచ్చు. కుండ తలుసుకుంటే అప్పుడు కుండ గొప్పదా, కుమ్మరివాడు గొప్పవాడా? అంటే కుమ్మరివాడే గొప్పవాడు. ప్రైజులాడ్. కాబట్టి తెల్లోళ్ళు చెప్పలేదు, నల్లోళ్ళు చెప్పలేదు. యేసు ప్రభువు గురించి బైబిల్ గ్రంథంలో ఏమండి, నా చేతుల్లో ఉన్నదేమో వేదం ఉన్నది, శుక్ల యజుర్వేద సంహిత. చూడండి, ఇప్పుడు నేను బైబిల్లో ఉన్న కొన్ని పేర్లు చెప్తాను. దాంట్లో ముఖ్యమైన పేరు మీకు మీ దృష్టికి తీసుకొస్తాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 29వ వచనములో మన దేవుడును దహించు అగ్ని ఉన్నాడు. మన దేవుడున్నాడు. ఆయన పేరు ఏమై ఉన్నది? యేసు ప్రభు వారికి అనేక రకాలైన పేర్లు చెప్పబడ్డాయి. ఇక్కడ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 29వ వచనములో మన దేవుడును దహించు అగ్ని ఉన్నాడు. ఇక్కడ నేనేం చదివానండి? అగ్ని పూర్వము పశువై ఉండెను. అగ్ని దేవతలు యజ్ఞం చేసిరి. ప్రభునందు దేవుని బిడ్డలారా, నా హైందవ సహోదరులారా, ఊగుతున్న వారులారా, గత్యంతరము లేదు నాయన. అన్ని రకాలుగా, అన్ని విధాలుగా, అన్ని మతాలను చూసి అన్నిటి యందు ప్రాధాన్యత పొంది అన్ని అనుభవాలని నేర్చుకొని ఏ భక్తుడు ఎవరి గురించి తెలియజేశాడా, ఏ భక్తిలో ఎలాంటిది ఉన్నదా, అసలుకి మనకి దేవుని గురించి ఎక్కడ మనకి దొరికిద్ది అనేది అన్ని విధాలుగా సేకరించి మందు గుండు సామాగ్రిని ఇలాగ దగ్గర ఉంచుకొని ఎవిడెన్స్తో ఈనాడు ప్రూఫ్లు ఇచ్చి తెలియజేస్తున్నా కూడా ఇంకా తెల్లోలకు సంబంధించిన వాడు, నెల్లోలకు సంబంధించిన వాడు, ఒక వర్గానికి సంబంధించిన వాడు అని భ్రమలో బతుకుతున్న హైందువులారా, మార్పు చెందండి. బడి మారితే బతుకు మారిద్ది, బడి మారకుండా బతుకు మారదు. కాబట్టి నాకెవరు చెప్పారండి? యేసు ప్రభు వారు మాట్లాడే దేవుడు. గతంలో నేను అనేక పూజలు పునస్కారాలు రకరకాలుగా చేసే ఆ టైంలో గుడిలోకి వెళ్ళి ఆ దేవి పాదాల దగ్గర ఉన్న ఆ కుంకాన్ని మింగుతా దేవైన మరి ఆ భగవంతుడి రూపంలో మరి ఇంకొక ప్రతిమకి సాకిళ్ళ పడుతా అనేక రకాలుగా వారి దగ్గర ఉన్న ఆ కుంకాన్ని నొసుటికి ధరిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ నొసుటికి పెడుతూ ఉంటారు. కానీ నేను నొసుటికి పెట్టకుండా
కడుపులోకి మింగేవాడిని. ఎందుకు అంటే ఆమె మరి తల్లి అయినా పురుషుడైనా ఎవరైనా నాలో లీనమైపోతారు, నేను పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పి అదొక విధానంగా ఉంది. నేను ఇప్పుడు మీకు చదివి వినిపించానండి. నాకైతే వాస్తవంగా చదువు లేదు. మరి ఎలాగ చదివేమంటారేమో, దేవుడే నన్ను దర్శించి ఆ మహోన్నతుని యొక్క జ్ఞాననేత్రాలు నన్ను వెలిగించాయి. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనములో నిజమైన వెలుగు ఉన్నదట, ఆ వెలుగు లోకములోకి వస్తూ పోతూ ఉన్నదట. ఆ వెలుగేనండి నన్ను వెలిగించింది. ఆ వెలుగేనండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరినీ వెలిగించింది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారు ఎవరో కాదండి. ఇక్కడ చెప్పబడిన వాయువుగా పిలువబడ్డాడు, అశ్వముగా పిలువబడ్డాడు, సూర్యుడిగా పిలువబడ్డాడు, యజ్ఞ పశువుగా పిలువబడ్డాడు, అనేక రకాలుగా పిలువబడ్డాడు. ఆ మహోన్నతుని పేరు 39 పేర్లు ఉన్నాయి. ఈ అవతారం ఎత్తాడు, ఆ అవతారం ఎత్తాడు అని కాదండి. మనము భ్రమలో బతుకుతున్నాం. నేను అలాగా ఇలాగా అని చెప్పి రకరకాలుగా నీకు నీవే మోసం చేసుకుంటున్నావు. ఒక రోజున నీవు లేదు అనుకుంటున్న నరకము ఉన్నది. ఆ రోజున నీవు ఎంతగా ప్రాధేయపడ్డా, ఎంతగా ఆయనని బతిమాలినా నిన్ను పాతాళము ఎడవదు. ఎందుకంటే పాతాళానికి ఒక పొట్టు ఉంది. పాపము ఎవరిలో ఉంటుందో, పాప స్వభావం కలిగి పాపముకి దాసులైపోయిన వారందరినీ కూడా పాతాళము పట్టివేసిద్ది. ఈ మాట హార్యులు చెప్పారు. పాపాదస్యం మరణం ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి. పాపానికి జీతము మరణము, మరణానికి జీతము అగ్ని ఆరదు, పురుగు జావదు. నీ పాపము నిన్ను పొట్టుకును. మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడు. మనుషుడా, నువ్వు ఏదిత్తుతావో దానినే కోస్తావు. కాబట్టి ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఎవరు కూడా ఏ క్రైస్తవునికి ఏమండి బలవంతంగా ఎవరు మార్చరు. ఎందుకంటే బలవంతంగా మార్చేది ప్రేమ కాదు. ఈనాడు చర్చిల మీద దాడులు చేస్తున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ క్రైస్తవులైనా కానీ ఈనాడు హిందువులుగా ఉన్నవారు యేసు ప్రభువును నమ్ముకున్నాక క్రైస్తవులుగా, అంటే దేవుని యొక్క ప్రేమ కొలది మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్న దేవుని యందు అడుగుజాడల్లో భక్తి కలిగి ముందుకు పోతున్న వారు ఈనాడు ఎంతోమంది కోకులలుగా ఏమండి ఏ దైవసేవకుడుగా ఈనాడు ఏఎన్ రౌడీ స్పీటర్లో నరహంతుకులు మారిపోయారు. నరహంతుకులు తెలుసుకున్నారు. ఈనాడు త్రాగుబోతులు మారిపోయారు. త్రాగుబోతులు వారి జీవితాలను మార్చుకున్నారు. భయంకరమైన వ్యాపారంగా కాదు కానీ వారు బ్రతకటానికే వృత్తి పని చేస్తూ, అంటే వ్యభిచారము ఒళ్ళమ్ముకొని బ్రతుకుతున్న వారు సైతము ఈనాడు యేసయ్య ప్రేమను బట్టి, ఆయన యొక్క ప్రాణ భిక్ష బట్టి, ఆయన చేసిన ఆ యొక్క ప్రాణ త్యాగాన్ని బట్టి ఈనాడు అనేకులు బడులు మార్చుకొని జీవితాలను మార్చుకొని క్రీస్తు యేసు మీద కట్టుకుంటున్నారు. అవునా? ఈనాడు ఎన్ని మాలలు వేసినా, ఎన్ని రకాలైన పూజలు చేసినా ఏమండి, యోగి ఏమన్నా ఇలాగన్నాడు. ఏమన్నాడంటే, మొక్కిన వరమీయని విలవేలుపు, ఇద్దరంగమందు పారని గుర్రము, ఏమండి అక్కడికి రాని సొత్తము, ఏమండి మొక్కిన వరమీని ఇలవేలుపు అంటే భగవంతుణ్ణి మొక్కుతున్నావు, నీకు ఆపత కాలాలలో సహాయపడడు. తర్వాత గుర్రము అన్ని రోజులు పరిగెత్తి యుద్ధం జరిగేటప్పుడు యుద్ధంలో పరిగెత్తకపోతే ప్రయోజనం ఏముంది? అది అవసరం లేదు. చుట్టాలు బంధువులుగా ఉన్నవారు అనేక రకాలుగా మేము బంధువులమి, మేము వాళ్ళమి, మీ వీళ్ళమి అని అనేక రకాలుగా ఆపత కాలమందు మీకు వారు సహాయపడాలి. కానీ అక్కడికి రాని చుట్టము, మొక్కినా వరమీవని ఇలవేలుపు, ఏమండి అక్కర రాని చుట్టము, మొక్కిన వరమీని ఇలవేలుపు, ఇద్దరంగం ముందు పారని గుర్రము. ఎందుకు? ప్రయోజనకరమేనా? కాబట్టి ఇది ఎక్కడ ఉంది? సుమతి శతకములో ఉంది. సరే, నాకంతగా పెద్దగా మరి చదువు లేదు, నేను చదువుకోలేదు. ఏదో యేసు ప్రభు వారి యొక్క దయ, కృప, వాత్సల్యతను బట్టి ఈ రీతిగా చదవగలుగుతున్నాను. ఇప్పుడు అంతవరకు పక్కన పెడితే
ఎవరు చెప్పారండి? ఎవరికైనాను భగవంతుడు ప్రతి తరములో వారిని ఆయా సందర్భాలను బట్టి వారి యొక్క మనస్సాక్షిని బట్టి వారు దేవుడు అని వారు భారం కలిగి ఏ రీతిగా పూజలు పునస్కారాలు జరిపిస్తున్నారో ఆ యొక్క దానిని బట్టి ఒరే భగవంతుని నేనరా అని నేను పరిచయం చేస్తే వీరికి తెలియదు, వీరికి తెలియజేస్తే తప్పకుండా వీరు నన్ను తెలుసుకుంటారని. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనములో లోకములోకి ఒక వెలుగు వస్తుంది, అది అందరిని వెలిగిస్తానికే వస్తుంది, దానిని ఎందరైతే ఆహ్వానిస్తారో, ఎందరైతే ఆ వెలుగును కోరుతారో వారిని వెలిగించిద్దట. ప్రైజ్ ది లార్డ్. ఈ వెలుగు నిజమైన వెలుగట. ఏమండి, ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాలాంటి మూర్ఖులు, నాలాంటి అజ్ఞానము, అహంభౌతి, వినాశాయ దుర్మరణంలో కొట్టు మిట్టాడేవారు, అంటే గతంలో నాకు తెలీదు, చెబితే నేను వినేవాడిని కాదు. ఎందుకంటే మూఢత్వముతో, మూఢాచారముతో ఏమండి అనేక రకాలుగా పూజలు పునస్కారాలు దేవతల పేరిట పశువులని బలిచ్చిన దాఖలాలు ఉన్నాయి. పశువుని శ్రావణ మాసం వచ్చేటప్పటికి ఒక పశువుని తీసుకెళ్ళి దేవత అని బలిచ్చే దాఖలాలు ఉన్నాయి. అలాంటి మూర్ఖత్వ భక్తిలో బ్రతికిన నా జీవితాన్ని వెలిగించింది ఇదిగో ఈ ఎలుగే. ఏ ఎలుగు? యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనములో నిజమైన వెలుగు ఉంది, అది లోకములోకి వస్తూ పోతూ ఉంది. ఆ వెలుగుని అందరూ ఆహ్వానిస్తారో ఆ వెలుగు వారందరిని కూడా వెలిగించిందట. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈనాడు తెల్లోళ్ళు చెప్పల, ఇంకొక రకమైన వాళ్ళు చెప్పల. చెప్పిన వారు ఎవరు? ప్రథముగా బ్రాహ్మణులు యేసు ప్రభు వారిని తెలుసుకొని వారి యొక్క వృత్తిని వదిలిపెట్టుకొని ఈనాడు చాలామంది సాక్ష్యాలు ఇస్తున్నారు. ఒకటి తెలియదు, చెబితే అర్థం కాదు అనే పరిస్థితులు ఇంకా అలాగనే ఉంటావా? నీకు నీవే మోసం చేసుకుంటావా? నీవే మోసపోతున్నావు. ఒక రోజున నీ యొక్క జీవితాన్ని, ఆ రోజు నువ్వు లేదనుకుంటున్న నరకము ఆ రోజు నీకు కనిపించింది. ఆ రోజు నిన్ను అడ్డగిస్తున్న వాళ్ళు కావచ్చు, నీవు అడ్డుకున్నవారు కావచ్చు, నీవు ఎవరు చూశారులే నరకం ఉందని చెప్పి, సావు అనేది ఒకటి ఉందిగా, సావు ఒకటి ఉందిగా. బ్రహ్మం గారు తత్వాలలో ఒక మాట కూడా ఉన్నాడు, నాది నాదని ఏవు విల్లు, నాదని ఏవు విల్లెక్కడే నీకు చిలుక, ఊరికి ఉత్తరమున స్వామాది పురమందు కట్టెలున్న విరామ చిలుక, నిన్ను మోయ నలుగురు నీ ఎంత 10 మంది తోడు ఎవ్వరు నీకు చిలుక, కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు తోడు ఎవ్వరు రారు చిలుక అన్నాడు ఆయన. 3 నాళ్ళ ముచ్చటికి మురిసేవు తరిసేవు ముందుగేతూ ఒకటి ఉంది కాలం ఉన్నాడు. బ్రహ్మంగారు ముంగుర్తులు తెలియజేశాడు, కానీ పైచరసం ముదిరి ఆయన గోవిందమామని వివాహం చేసుకున్నాడు. 7గురికి సంతానము అని ఆయన నాంది బలికాడు. బ్రహ్మంగారు తాతయ్యని భగవంతుడని కొలుచుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే రేపొద్దున బ్రహ్మంగారు తాతయ్య కూడా కీలో రావాలి. ఎందుకు నేను ఏం మాట చెప్పానంటే, కామ క్రోధ లోభ మోహ మద మత్సర ఈ దుర్గుణాలు 6 దుర్గుణాలు మనలో పనిచేసినవి బ్రహ్మయ్య గారు తాతయ్యలో పనిచేశాయి. మన బ్రహ్మ తాతయ్య గారు కూడా 7గురికి అన్నాడు. ఆయన మానవుడే కానీ దేవుడని ఆయన చెప్పుకోలేదు. కానీ కొన్ని ముంగుర్తులు భక్తులందరూ కూడా ఏదో ఒక రీతిగా సృష్టికర్తనే పరిచయం చేయటానికి పోరాడారు. ఇప్పుడు దాశరథి రంగాచార్యుల వారు, డాక్టర్ దాశరథి రంగాచార్యుల వారు వేద రచయిత. ఈ వేదాలు 4 వేదాలలో 109 ఉపనిషత్తులని నిర్మాణం చేశాడు. అయితే భక్తులందరూ కూడా సృష్టికర్తనే మనకి సతు విధాలుగా పరిచయం చేయాలని వారు వంతు వాళ్ళు కృషి చేశారండి. ఈ వాస్తవాన్ని హిందువులుగా ఉన్నవారు చాలామంది, నేను ఒకప్పుడు హిందువుగా అని చెప్పుకున్నాను, అసలుకి హిందువుకి అర్థం తెలీదు,
కాఫీ. అంటే చిన్నజీరి స్వామి గారు ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటంటే హిందూకి అర్థము చూపిట్టు, హిందూకి అర్థం చెప్పింది చూపిట్టు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారని ఎందుకు అంటున్నాను అంటే, ఆ అజ్ఞానం అనే అంధకారం అనే చీకటి నుంచి బయటికి రండి. మనకు ముందున్న భక్తులు ఏదో ఒక రీతిగా భగవంతుణ్ణి మనకి పరిచయం చేయడానికి పోరాడారు. ఋషులు మొక్కిన దేవుడు ఎవరో గుర్తుపట్టండి. ఇక ఎవరో కాదు, ఋషులు మొక్కిన దేవుడు ఒకరికే అన్నీ కూడా సమానముగా లింక్ అవుతుంది. ఆ లింక్ అయిన దేవుడు ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. నీ కోసము నా కోసము ఆయన మాత్రమే ప్రాణం పెట్టాడు. మనం మొక్కిన దేవతలు దేవుళ్ళు అని చెప్పబడిన వాళ్ళందరూ ఎవరు కూడా మన కోసం ప్రాణము పెట్టలేదు. యేసు ప్రభు వారు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో ఈ మాట ఉంది. వెరసి ఇందు మూలముగా మీకు తెలియజేయటం ఏమనగా, నరకం ఉంది. నరకాన్ని తప్పించుకోవటానికి భగవంతుడే మనిషిగా వచ్చాడు. ఆ మనిషిగా జన్మించిన ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ నేను కొన్ని నేములు చదివాను, మీరు కూడా చూసుకోండి. ఇప్పుడైతే కొత్త పింట్లు వేయబడ్డాయి. కొత్త పింటి కాదు, నా కాడ ఉంది. ఇది ఓల్డ్ పింటు. పేజీ నంబరు 253 పేజీలో శుక్ల యజుర్వేద సంహితలో ఓల్డ్ పింటు ఉంది నా దగ్గర. కాబట్టి నిజమైన దేవుడి గురించి వేదములో చెప్పబడి ఉంది. వేద ఋషులు, ఆర్యులు, ద్రవిడులు మరి అనేక రకాలుగా దేవుణ్ణి పరిచయం చేయాలని శాయశక్తులా పోరాడారు. మనకు ముందున్న భక్తులు ఎంతో శ్రేష్ఠులు. వాళ్ళు పుట్టలు పెరిగిన దాకా తపస్సు చేసింది ఎందుకో తెలుసా? పాప భారాన్ని తొలగించుకోవటానికి. ఆ పాపానికి ముందుగా మార్చబడిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, వినకపోయినా, ఒక రోజున నువ్వు లేదనుకున్న నరకము నీ కళ్ళ ముందరే ప్రత్యక్షమయ్యే రోజులు ఆసన్నమయ్యాయి. ఆ గడియలు ఇంకెంతో కాలం లేదు, మనకు సమీపంగానే ఉన్నాయి. ఎందరూ విశ్వసిస్తారో భూమి మీద ఉండగానే, ఎందరూ దీపం ఉండగానే వాళ్ళు ఇల్లు చక్కబెట్టుకుంటారో వారు మాత్రము ఏమవుతారంటే యేసు ప్రభు వారిని యందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం పొందితే రక్షణ పొందుతారు. నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్షా విధి కలుగును. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనము. వెరసి మీకు తెలియజేయటం ఏమనగా, నరకం అనేది ఉన్నది. నువ్వు లేదనుకొని విర్రవీగుతున్నావు, ఎలా పడితే అలాగా బతుకుతూ ఉన్నావు. సహోదరి సహోదరుడా, నీవు ఈ యొక్క జీవితము ఇక్కడ కొంచెమే, కానీ అక్కడ విగవిగాలు అగ్ని ఆరదు, పురుగు జావదు. అందుకే ఆర్యుడు అన్నాడు, పాపాదస్యం మరణ ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి. పాపానికి జీతం మరణము, మరణానికి జీతం అగ్ని ఆరదు, పురుగు జావదు. కాబట్టి సావు అనేది కన్ఫామ్. నీతో ఉన్నవారు, నాతో ఉన్నవారు, నా సంబంధులు, నా రథ సంధికులు, మీ రథ సంధికులు ఎంతోమంది ఊరుకు ఉత్తరాన పెట్టబడ్డారు. స్నేహితురాళ్ళు, మన అనుకున్న వాళ్ళు, మనతో తిరిగిన వాళ్ళు ఈరోజు కాలగర్భంలోనే కలిసిపోయారు. సావు అనేది కన్ఫామ్. సావు అనేది ఉన్నది కాబట్టి పోయేది ఎక్కడికి పోతున్నాడు? పోయే స్థలాలు 2. ఒకటి మోక్షము, రెండోది పాతాళము. యేసు ప్రభు వారిని నమ్ముకున్న వారిని, ఆత్మని దేవదూతలు వచ్చి తీసుకొని పోతారు. ఏమండి, దేవదూతలు వచ్చి తీసుకొని పోతారు. మరి యేసు ప్రభువుకి ఎరగక ఆయన వేలన చేసి ఆయన అపవాసం చేస్తున్న గుంపుని ఒకవేళ యేసుకి దూరంగా మరణమైపోతే, యేసు ప్రభు వారిని ఎరగకుండా మృతి చెందితే అతన్ని ధనవంతుడిని ఎవరు తీసుకెళ్లారండి? పాతాళ దూతలు వచ్చి తీసుకెళ్ళాయి. మరి కటిక దరిద్రుడైన లాజరుని యేసు ప్రభు దూతలను పంపించాడు. లాజరు చెప్పి చనిపోయాడు, నిద్రిచ్చాడు. మరి ధనవంతుడేమో భయాందోళనకు గురి అయిపోయి, అంటే ఎక్కడ ఉంది ఇది? బైబిల్లో చెప్పబడి ఉంది. లోక 16వ అధ్యాయము 19వ వచనములో ఈ మాట ఉంది. ధనవంతుడి సావ్యము భయాన్ని కలిగించింది. యేసు ప్రభువును నమ్ముకున్న దరిద్రుడైన లాజరు సావ్యము ఎంతగా ప్రశాంతతని. లాజరు కొనిపోయేటప్పుడు దేవదూతలు వచ్చి దేవదూతల చేత లాజరు కొనిపోయబడ్డాడు. మరి ధనవంతుడేమో పాతాళ దూతల చేత
కొనుక్కోబడ్డాడు. అందుకు సాదృశ్యంగా ధనవంతుడు మరలా పోయి తండ్రైన అబ్రహాముని కోరుతాడు. నరకం అనేది ఉన్నది, బైబిల్ ఇచ్చిన సాక్ష్యము, పురాణాలలో రాయబడి ఉంది, వేదం చెప్పిన సాక్ష్యము. కాబట్టి నా సహోదరులారా, ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను, ఎప్పుడు ఒకరిని మరణం దర్శించదో తెలియదు. కాబట్టి దీపముండగానే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం పొందండి. బాప్తిసం పొందకపోతే జీవగ్రంథమందు నీ పేరు రాయబడదు. నీ పేరు రాయబడాలి అంటే పాప క్షమాపణ అయిన బాప్తిసము, మేమిచ్చిన బాప్తిసము మీరు స్వీకరించాలి. ముంచుట బాప్తిసం పొందాలి. అలాగ పొంది మీ సాక్ష్యాన్ని కాపాడుకొని దేవునికి మీరు ఉన్నంత వరకు నమ్మకంగా ఉన్నట్లయితే మీ పేరు జీవగ్రంథమందు రాయబడి ఉంది. అలాగనే జీవగ్రంథమందు పేరు రాయబడదు. ఎప్పుడు రాయబడదు అంటే యేసు ప్రభువుని నమ్మకపోతే రాయబడదు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనములో ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడకపోతే కనపడని వెడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. పోలతాటేమి లేదండి. నువ్వు అనుకుంటున్నావు, భ్రమపడుతున్నావు, భ్రమలో బతుకుతున్నావు. ఓ సహోదరుడా, భ్రమ కాదు, ఆ భ్రమలో నుంచి బయటికి రా, కళ్ళు తెరిచి చూడు. నువ్వు అనుకుంటున్న లోకము నువ్వు కన్ను మూస్తేనే కనపడిద్ది. ఆ రోజు నేను అలాగ అనుకోలేదని చెప్పి చిన్నప్పుడు గోళీలు ఆటలన్నప్పుడు తూచి కొడితే మరలా వాడు నిజంగా గెలుచుకున్నప్పటికీ ఫస్ట్ కాడ నుంచి ఆట మొదలుపెట్టినట్లు కాదు. గోళీల ఆట కాదు, దేవునితో సెలగాటం ఆడుతున్నావు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీ దీపం ఉన్నప్పుడు ఇల్లు సగబెట్టుకోండి. చేతులు కాలం నాకు ఆకులు పట్టుకొని ప్రయోజనం ఏమి లేదు. అట్టే కాలము ఇక్కడ బతకవు. అట్టే కాలం ఎవడు ఇక్కడ ఉట్టి కట్టుకొని ఊరేగడు. కాబట్టి ఎక్కడైనా మారతారని తెల్లోళ్ళు చెప్పలేదు, నల్లోళ్ళు చెప్పలేదు. ఫస్టుగా బ్రాహ్మణుసు యేసు ప్రభు వారి గురించి తెలుసుకోవటానికి ఆనాడు క్రీస్తు పూర్వము యేసు ప్రభు యొక్క శిష్యుడు భూమి ఈ యొక్క మా కేరళ రాష్ట్రానికి వచ్చి బ్రాహ్మణులతో మాట్లాడినప్పుడు వారు విశ్వసించారు. ఈ రాజు కేరళ పోతే పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి. ఎలాగ ఉన్నాయి? బ్రాహ్మణుస్ మీరు యూట్యూబ్లో కొట్టినా కూడా కేరళలో చాలా చర్చిలు ఉన్నాయి, బ్రాహ్మణుస్. కాబట్టి నా హైందవ సహోదరులారా, ఆ భ్రమలో నుండి బయటికి రండి. బయటకు వస్తే తెలిసిద్ది. నేను ఒకప్పుడు భ్రమపడ్డా, నేను చేస్తుంది ఎంతవరకు కరెక్టో, నా భక్తి మోక్షానికి తెచ్చిద్దో తెలియని మార్గములో జీవించిన రోజుల్లో నేను యేసు ప్రభు మీద తిరగబడ్డాను. మరి మా ఇంటి పక్కనే గతంలో అప్పుడు నుంచి ఇప్పుడు అలాగనే ఉంది చర్చి. దానికి వ్యతిరేకంగా మరి నేను నమ్ముకున్న దేవతలు దేవుళ్ళని వారి అందరి వ్యతిరేకంగా వారికేమో అప్పుడు మైకు లేదు, నా దగ్గర మైకు ఉంది. వారి దగ్గర మైకు లేదు. వారు నోటితో యేసు ప్రభు వారిని గణపరుచుకోవటము, అల్లులియా అని చెప్పుకునేవాళ్ళు. కానీ నా దగ్గర పెద్ద బాక్స్ ఒకటి ఉండేది. యాప్ సెట్ మీద పెట్టి నేను దేవి సుప్రభాతం పెట్టేవాడిని, శివుని సుప్రభాతం పెట్టేవాడిని, తిరుపతి సుప్రభాతం పెట్టేవాడిని. ఏమండి, ఎంత దౌర్భాగ్యుడనంటే ఆ మాటలు నాకు వినపడకూడదని బ్రహ్మంగారు కాలజ్ఞానం సంపూర్ణమైన చరిత్ర నా దగ్గర ఉంది. ఇవన్నీ కూడా అవి నాకు వినపడకూడదని చెప్పి నేను పెట్టేవాడిని. వారికి వచ్చిన దాంట్లో నేను నోటితో చెప్పుకునే దానికను ఒక శబ్దం చేసే దానికి ఎంత తేడా ఉంటుందండి. ఈ శబ్దానికి తట్టుకోలేక వారు వెళ్ళిపోయేవాళ్ళు పాపము. కానీ ఈ రోజున నేను దర్శించబడిన తర్వాత ఏది నిజమో ఏది వాస్తవమో తెలుసుకున్నాను. నన్ను వెలిగించిన నా దేవాది దేవుడు మిమ్మల్ని కూడా వెలిగించును గాక. ఎందుకంటే ఆనాడు నేను సుప్రభాతాలుగా రకరకాలుగా పెట్టాను. నమశివాయ నమశివాయ, ఓం నమశివాయ అని శివుని సుప్రభాతం పెట్టాను, దేవి సుప్రభాతం పెట్టాను, తిరుపతి సుప్రభాతం పెట్టాను, బ్రహ్మంగారి కాలజ్ఞానం పెట్టాను, ఆంజనేయుని యొక్క కోవిలది పెట్టాను. అనేక రకాలుగా చిత్రహింసలుగా వారి మాటలు నాకు వినపడకూడదు. ఈ మైండ్ సెట్ అంతా కూడా నా గురించే మీకు చెప్పానండి. తెల్లోలు నిర్మించాడు, ఇది మనల్ని బానిసలుగా చేసుకోబోతున్నాడు అని చెప్పి ఒక భ్రమలో బతికాను. అందుకే అజ్ఞానం అహంభవతి వినాశాయ దుర్మరణం. అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కూర్చున్న నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి కళ్ళు తెరవండి, ఆ యొక్క మాయలో నుండి బయటికి రండి. నువ్వు లేదనుకున్న నరకము ఖచ్చితంగా ఉంది. ఆ రోజున నువ్వు ఎంత మొత్తుకున్నా ఓలీలాట్లా కాదు. తూచి కొడితే మళ్ళా భూమి మీదకి రావడానికి ఇంకా వచ్చేది లేదు, ఓటమే కానీ వచ్చేది లేదు. అలాగ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి పెద్దగా చెప్తాను. కానీ ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, పోయేది ఖాయం. దీన్ని మెలిసి మీరు మారు మనసు పొందుతారని
నేను విశ్వసిస్తూ ఈ మాటలని ఇంతటితో మీ యొక్క హృదయములో నీరుగట్టి పలపచ్చునుగాక.